ఇది మన లంచ్ అనమాట. ఈ రోజు సోయా అండ్ టోఫు తింటున్నా అండ్ అదర్ డే పన్నీర్ అండ్ టోఫు తింటా అనమాట. ఇది తినడం అయిపోగానే ఇప్పుడు మనం వీడియో ఎడిట్ చేయాలన్నమాట. సో బేసిక్లీ మీకు వీడియో ఈ రోజు చూస్తుంటారు మీరు, డోపమిన్ రీవైరింగ్ అని చెప్పేసి. ఇప్పుడు ఏదైతే షూట్ చేస్తున్నానో ఇది మేబీ వీకెండ్ రోజు పోస్ట్ చేస్తా. ఆ వీడియో షూట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఛానల్లో నేను ఏదైతే నేర్చుకుంటానో నా డైలీ లైఫ్ లో అండ్ నా ఇంట్రెస్ట్ ఏమున్నాయో, నేను ఏమేమి థింగ్స్ ని కన్జ్యూమ్ చేస్తానో అవన్నిటిని చూపిద్దాం అనుకున్నాను. మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి, అండ్ నా రెస్పాన్సిబిలిటీ దట్ నేను నాకు తోచినంత వాల్యూ మీకు యాడ్ చేయడానికి. అండ్ అట్ దిస్ మూమెంట్ మనకు అంత సబ్స్క్రైబర్స్ ఏం లేరు, అంత ఫాలోవర్స్ ఏం లేదు, బట్ స్టిల్ నాకు ఒక మాట చెప్పాలనిపించింది దట్ నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు ట్రైన్ విత్ దినేష్ అని ఉంటుండే అనమాట. ఇప్పుడు అది దినేష్ గోకారం అని చెప్పి నా నేమ్ కి కంప్లీట్ గా చేంజ్ చేసుకున్నా. నాకు 0 ఫాలోవర్స్ నుంచి వెళ్ళి అరౌండ్ 80, 100, 150, 200 దాకా నా ఫ్రెండ్స్, నా క్లయింట్స్ చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు అనమాట. అండ్ వాళ్ళలో చాలా మంది ఇప్పటిదాకా కూడా సపోర్ట్ చేస్తారు అనమాట. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. మీరు నా దగ్గర అంత సత్తా ఉందని చూసి చేసారా, లేకపోతే నార్మల్ ఫ్రెండ్ అని చేసారా నాకు తెలియదు, బట్ చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ నేను ఈ రోజు కంటిన్యూస్ గా కంటెంట్ పోస్ట్ చేస్తున్నా, ఎవ్రీ డే కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. అండ్ రీసెంట్ గా నేను ప్రమోషన్ కూడా చేసిన అనమాట, విచ్ ఇస్ అ పెయిడ్ ప్రమోషన్. సో ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. అండ్ మీకోసమే ఆ క్వాలిటీ అప్గ్రేడ్ కూడా తీసుకొచ్చిన అనమాట. కాబట్టి ప్లీజ్ కీప్ సపోర్టింగ్. ఒకవేళ మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే లైక్ దిస్ వీడియో సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ మన కమ్యూనిటీ ఇంకా బెటర్ గా గ్రో అవుతూ వెళ్తుంది అనమాట. అండ్ మీరు నాకు చూపిస్తున్న సపోర్ట్ కి నేను ఎంతో తిరిగి ఇవ్వడానికి ట్రై చేస్తుంటా. అండ్ ట్రస్ట్ మీ, మీరు చూపించిన సపోర్ట్ కి నేను ఇంకా డబుల్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నా. ఆ డోపమిన్ రీవైరింగ్ అనే వీడియో ఏదైతే ఉందో అది యాక్చువల్లీ నేను సండే రోజు షూట్ చేసేసిన, సండే రోజు పోస్ట్ చేయాలన్నమాట. కాకపోతే వీడియో మొత్తం షూట్ చేసినాక చూసుకున్నా దట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ న్యూస్ చాలా వినిపిస్తుంది, పిల్లల్ని వాళ్ళది వీళ్ళది రిపీటెడ్ వినిపిస్తుంది అనమాట. సో అందుకే నా వీడియోని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ షూట్ చేసిన, మొత్తం వీడియో మళ్ళీ షూట్ చేసుకుంటూ వచ్చిన, షూట్ చేసి అది ఎడిట్ కూడా చేసేసిన అనమాట. సో నేనైతే మన ట్రైనింగ్ పరంగా, మన వీడియోస్ పరంగా, మన రీల్స్ పరంగా అండ్ మన డైట్ పరంగా ఒక అన్డివైడెడ్ అటెన్షన్ ఇస్తున్నా అనమాట. పక్కా వి ఆర్ గోయింగ్ టు ప్రోగ్రెస్ అండ్ విల్ గ్రో బిగ్గర్, దట్ ఈస్ ఫర్ షూర్. ఈ జర్నీలో మీరు కూడా నాతో కలిసి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి నేను ఎంతో అంత హెల్ప్ చేస్తా. బేసిక్లీ ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ద మంత్ అనమాట, గ్రోసరీ రీస్టాకింగ్. సో ఇవి ఆర్డర్ చేసినాం అనమాట. ఇవి నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన. ఈ యోగా బార్ హై ప్రోటీన్ ఓట్స్ ఇది ఎప్పుడు వాడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా వాడుంటే నాకు చెప్పండి ఎలా ఉంటుందో. రివ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి, యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై. ఈ పీ ప్రోటీన్ అనేది మనం ఆల్రెడీ వాడుతున్నాం, ఇది సెకండ్ టైం అనమాట. అన్ఫ్లేవర్డ్, చాలా గరీజ్ ఉంటుంది, బట్ స్టిల్ మనం టేస్ట్ అనేది నాకు అవసరం లేదు, అది కావాల్సిన పర్పస్ సర్వ్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ మల్టీవిటమిన్స్ అనమాట, న్యూట్రాబే నుంచి. ఇది కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ నేను ఇంతకుముందు హెల్త్ కార్డు వాడుతున్నా అనమాట, ఇది ఫస్ట్ టైం వాడుతున్నా. సో రిజల్ట్స్ ఎట్లున్నాయి అండ్ టేస్ట్ ఎట్లుంది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. రీసెంట్ టైమ్స్ లో న్యూట్రాబే ప్రొడక్ట్స్ మీకు ఎక్కువ చూపిస్తున్నాను నేను వీడియోలో. ఏం ప్రమోషన్ వీడియో కాదు, మనకి ఎవరు స్పాన్సర్షిప్స్ రాలేదు ఇంకా. కాబట్టి ఫ్యూచర్ లో న్యూట్రాబేని మనకి స్పాన్సర్షిప్ చేసి ఇంకా బాగుంటది. హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని రీసెంట్ గానే వాడడం స్టార్ట్ చేసిన అనమాట, ఒక 3-4 months అవుతుంది. తక్కువ బడ్జెట్ లో జెన్యూన్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాను అనిపించింది, సో నాకు మంచిగా అనిపించి దాన్ని వాడుతున్నాను అనమాట. నేనేం ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. మన ప్రొడక్ట్స్ తీసుకుందాం అని అనుకుంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. నేనైతే పక్కా దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను అనమాట. ఒకవేళ మీరు కనుక ఇప్పుడే జిమ్ స్టార్ట్ చేసి ఉంటే ఏదైనా సప్లిమెంట్ కానీ ఏదైనా ప్రొడక్ట్ కానీ మార్కెట్ లో ఉంది, దాని గురించి ప్రాపర్ గా రివ్యూ కావాలనంటే ఆల్ అబౌట్ బాడీ బిల్డింగ్ అండ్ ఆల్ అబౌట్ న్యూట్రిషన్ అని యూట్యూబ్ లో ఛానల్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఛానల్స్ లో వీడియోస్ ని చూసి రివ్యూస్ తీసుకోవడానికి చూడండి. నేను స్టార్టింగ్ నుంచి ఈ ఛానల్స్ ని ఫాలో అవుతా అనమాట. నాకు ఏదన్నా ప్రొడక్ట్ కి ల్యాబ్ టెస్ట్ కావాలనంటే, ఎందుకంటే వాళ్ళు చాలా జెన్యూన్ చెప్తున్నారు అనిపిస్తుంది, ఎవరి సైడ్ కూడా ఎలాంటి భేదాలు లేకుండా ప్రాపర్ గా చెప్తున్నారు అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా ప్రొడక్ట్స్ మీద డౌట్ ఉంటే పక్కా ఈ ఛానల్స్ అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ మీ అందరికి నేను ఒక పర్సనల్ విషయం చెప్పాలన్నమాట. నేను ఇప్పుడు చాలా హెల్దీగా తింటా అనమాట, చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటా, ప్రొడక్టివిటీ అవి ఇవి అని చెప్పేసి చాలా హెల్దీగా ఆ లైఫ్ స్టైల్ ని కూడా హెల్దీగా పెట్టుకోవడానికి చూస్తుంటా అనమాట. కానీ లెట్ మీ టెల్ యూ, నేను స్కూల్ టైం నుంచి లైఫ్ లేకుండా అనమాట. నేను అసలు అన్నం సరిగా తినకపోతుండే. ఒక టైంలో నా లోపల పైప్ వేసారు అనమాట, ఎండోస్కోపీ చేశారు. బేసిక్లీ నేను సరిగ్గా ఫుడ్ తినకపోతే నాకు అల్సర్స్ అవి ఇవి వచ్చినాయి అనమాట. సో అక్కడి నుంచి ఇప్పుడు బాడీ బిల్డింగ్ దగ్గరికి నేను చాలా గ్రో అవుతూ వచ్చిన. నేను అసలు అన్నం తినకపోతుండే, న్యూట్రిషన్ లేకపోతుండే, ఏమీ లేకపోతుండే. ఇప్పుడు కూడా కొంచెం రిగ్రెట్ ఉంది అనమాట. నేను అప్పటి నుంచి మంచిగా తింటుంటే ఇప్పుడు వరకల్లా మంచి బాడీ ఉంటుండే అని చెప్పి.
బట్ స్టిల్ మన చేతిలో లేని దాని గురించి వరి అవ్వడం అనేది టైం వేస్టింగ్. సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎలాంటి స్టేజ్ లో ఉన్నా సరే కానీ మీరు ద బెస్ట్ అవ్వచ్చు. మీరు ఎంత ఒబీస్ ఉన్నా, మీరు ఎంత తిన్నున్నా, మీరు ఒక మంచి బాడీ బిల్డ్ చేయొచ్చు, ఒక మంచి మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవచ్చు. ఎవడన్నా మీతో కాదన్నాడు అనుకోండి, ఈ చెవి నుంచి ఈ చెవి నుంచి వదిలేయమంటారు కదా, అట్లనే చేయండి. అంతేగాని ఎవరి నరేటివ్ మనల్ని డిస్టర్బ్ చేయొద్దు. సో కొంచెం పనులు ఉన్నాయి, ఆ పనులు కంప్లీట్ చేసుకొని మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. ఈ రోజు బేసిక్లీ మన చెస్ట్ డే అన్నమాట, చెస్ట్ అండ్ బైసెప్. లెట్స్ గో. You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're different? Man, you must be kidding. Think you're gonna hit it, but you just don't get it. It's impossible, it's not probable, you're irresponsible. Too many obstacles, you gotta stop it, yo. You gotta take it slow, you can't be a pro. Don't waste your time no more. Who the fuck are you to tell me what to do? I don't give a damn if you say you disapprove. I'm gonna make my move, I'm gonna make it soon. And I'll do it cause it's what I wanna fucking do. Cause all these opinions and all these positions, they come in millions, they blocking your vision. But no, you can't listen, that shit is all fiction. Cause you hold the power as long as you're dreaming. There's no way that you make it. And maybe you can fake it, but you're never gonna make it. Are you just gonna take that? Make them take it all back. Don't tell me you believe that. Are you just gonna take that? Or will you fucking fight back? Fight back. You ain't never ever gonna break it. You can never beat them and they're better than you face it. Thinking that they give a damn, you're not, think a straight kid. No, they don't give a damn, you got what I'm saying? I'm not fucking playing, I'll give it to you straight, man. There's too many others and you're not that great, man. Stop what you're saying, stop what you're making. Everybody here knows that you just faking. Nah, I don't wanna hear it anymore, I don't wanna hear it anymore. All these fucking thoughts, they are not what I need anymore. I'm about to shut the motherfucking door on all you poor ass haters with your heads in the clouds, talking out loud so proud. You better shut your goddamn mouth before I do more speak out. It's about to head south. సో అదనమాట మన చెస్ట్ సెషన్. ఈరోజు చెస్ట్ అండ్ బైసెప్ చేసినాం అనమాట. రీసెంట్గా నేను మీకు అప్డేట్ చేయండి ఏంటంటే, మనం డెడ్ లిఫ్ట్లో పిఆర్ హిట్ చేసినాం అనమాట. ఇది యాక్చువల్లీ పిఆర్ అనేది ఇప్పుడు అనమాట. నా హైయెస్ట్ వెయిట్ డెడ్ లిఫ్ట్లో 180 కొట్టుండే. కాకపోతే మనం ఎప్పుడైతే డెడ్ లిఫ్ట్ని 1 year ఆపేసినామో మళ్ళీ స్టార్ట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి లోవర్ బాడీ వెయిట్లో 120 అనేది 3 reps వచ్చిందని అప్డేట్ చేసిన. దాని తర్వాత 5 reps వచ్చిందని అప్డేట్ చేసిన. ఈసారి మనం డెడ్ లిఫ్ట్లో 8 reps అచీవ్ చేసినాం అనమాట. దట్ టు ఆన్ అ పీక్ లెవెల్. నేను అసలు డెడ్ లిఫ్ట్ కొట్టిన వెయిట్, ఆ రెప్స్ మీరు చూసుంటే చాలా అగ్రెసివ్గా కొట్టుండే అనమాట. ఎందుకంటే మన బాడీ అంత సపోర్ట్ చేసింది. సో అది మన పిఆర్ అనమాట. అండ్ రీసెంట్గా మీరు రీల్స్లలో వాటిలలో చూస్తున్నట్టు, అండ్ ఈ వీడియోలో కూడా ముందు వేసి ఉంటాం దట్ మనం బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఇది జస్ట్ ఒక హైబ్రిడ్ ట్రైనింగ్ చేస్తున్నాం అనమాట యాజ్ ఆఫ్ నౌ. నేను యాక్చువల్లీ ముందు కూడా బాక్సింగ్ చేస్తుండే, కాకపోతే చాలా ఇర్రెగ్యులర్గా చేసుకుంటూ వచ్చిన అనమాట. అప్పుడప్పుడు మాత్రమే చేస్తుండే, ఎప్పుడన్నా సండేస్ కానీ లేకపోతే ఇంట్లో షాడో బాక్సింగ్ చేయడం కానీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన. కాకపోతే ఎప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలే అనమాట. ఈ మధ్యన కొంచెం టైం సెట్ అవుతుందని చెప్పేసి ఎవ్రీడే ట్రైన్ చేయడానికి టైమింగ్ ఇస్తున్నా. అండ్ అప్పుడప్పుడు పంచింగ్ బ్యాగ్ చేస్తున్నా, అప్పుడప్పుడు షాడో బాక్సింగ్ చేస్తున్నా. సో దీని ప్రోగ్రెస్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటా అనమాట. అండ్ డెడ్ లిఫ్ట్ ప్రోగ్రెస్ కూడా రీల్కి బదులు ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటా అనమాట. అండ్ నేను నేర్చుకుంటున్నవి ఎంతో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. సో స్టే ట్యూన్డ్, వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి. నేను పోస్ట్ చేయగానే ఎట్లాగో మీకు అప్డేట్ చేస్తూ ఉంటా కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ చూడండి. సో దట్ నేను ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఇంపార్టెంట్ ట్రిక్స్ అండ్ టిప్స్ కానీ ఏమైనా ఇస్తుంటే మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసుంటే వీడియో ఎంతో అంత నచ్చిందని అనుకుంటున్నా. కాబట్టి వీడియోని పక్కా లైక్ చేయండి సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మన కమ్యూనిటీ గ్రో అవుతుంది. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేయండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. పీస్.